హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు చిత్తూరు జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ చెప్తాను. అండ్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజెస్లో ఏమేమి కోర్సెస్, ఏ బ్రాంచెస్ అవైలబిలిటీలో ఉన్నాయి, ఎన్ని సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయన్న విషయం కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, తిరుపతి నుంచి ఈ కాలేజెస్కి అన్నిటికీ కూడా డిస్టెన్స్ అండ్ రూట్ మ్యాప్ కూడా మీకు గూగుల్ మ్యాప్ ద్వారా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనము గవర్నమెంట్ కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. చిత్తూరు జిల్లాలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయంటే మొత్తము 1 2 3 4 5 6 7 సత్యవేడు 8, తిరుపతి 9, మొత్తము ఎస్విటిపి మొత్తం 9 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి. దీంట్లో ఒకటి వచ్చేసి పద్మావతి అనేది దేవస్థానం సంబంధించి కాబట్టి 8 గవర్నమెంట్, ఒకటి వచ్చి దేవస్థానం టీటీడీ దేవస్థానానికి సంబంధించిన కాలేజీ అనమాట. మొత్తము 9 కాలేజెస్ ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్కటి చూద్దాము. ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఇది ఫేమస్ కాబట్టి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి. ఇక్కడ ఏదైతే నేను హైలైట్ చేస్తానో ఈ రెడ్ కలర్లో హైలైట్ చేస్తాను కదా, ఇది ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ తిరుపతి. మొత్తము ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? సివిల్ 2 షిఫ్ట్లు ఉంటాయి. కంప్యూటర్స్ ఓన్లీ ఒక షిఫ్టే ఉంటుంది. అంటే 2 షిఫ్ట్లు అంటే ఏ సెక్షను, బి సెక్షన్. ఇది ఓన్లీ కంప్యూటర్స్ ఒక సెక్షన్, 66 సీట్లు ఉంటాయి. ఈసీఈ 66, ట్రిపుల్ 132 అంటే 2 సెక్షన్లు, ఏ సెక్షన్, బి సెక్షన్. 66 + 66 ఇది ఎలక్ట్రానిక్స్ అన్నమాట. ఈసీకి రిలేటెడ్ ఏమో, ఇది కొత్తగా పెట్టిన బ్రాంచ్. ఇది ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఇంటిగ్రేషన్ బ్రాంచ్. ఇది 33 సీట్స్ ఉంటాయి. మీరు ఈసీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ ఈఐఐ అని కూడా పెట్టుకోవచ్చు ఆప్షన్. నెక్స్ట్ మెకానికల్ ఏ సెక్షన్, బి సెక్షన్ 2 ఉంటాయి, 132 సీట్స్. బయోమెడికల్ ఇంజనీరింగ్ 66, షుగర్ టెక్నాలజీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ 33 ఉంటాయి. అంటే మొత్తము 1 2 3 4 5 6 7 8 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతిలో. నెక్స్ట్ దీనికి నియర్ బై అంటే ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్కి దగ్గరగా ఉన్న కాలేజ్ ఏమంటే శ్రీ పద్మావతి ఉమెన్స్ పాలిటెక్నిక్. ఇది ఓన్లీ ఉమెన్స్ మాత్రమే. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 3 బ్రాంచ్. ఇది సిసిసిపి అనేది తీసేసేయండి, అది కామర్స్కి రిలేటెడ్ కంప్యూటర్ అంటే ఈ సిఈసి ఉంటుంది కదా, ఇంటర్కి రిలేటెడ్గా ఉండే బ్రాంచ్. అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ కమర్షియల్ ప్రాక్టీస్ అనేసి అకౌంట్స్కి సంబంధించి. ఇక్కడ మెయిన్ ఇంజనీరింగ్కి సంబంధించి 2 బ్రాంచ్లు ఉంటాయి. కంప్యూటర్స్ ఒకటి, ఈసీ ఒకటి. ఈసీ 50 సీట్లు ఉంటాయి, కంప్యూటర్స్ 66 సీట్లు ఉంటాయి. ఇది పద్మావతి. ఇంకా దగ్గరగా ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీకి తిరుపతి నుంచి కొద్దిగా దగ్గరగా ఉన్న కాలేజ్ ఏంటంటే చంద్రగిరి, అంటే ఐతేపల్లి దగ్గర వస్తుంది. నేను మ్యాప్లో కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా. ఇది చంద్రగిరి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. అక్కడ 2 బ్రాంచ్లు ఉంటాయి. ఈసీఈ ట్రిపుల్ మాత్రమే ఉంటుందన్నమాట. ఈ చిత్తూరు సరౌండింగ్లో ఉన్న వాళ్ళు, చిత్తూరు జిల్లాలో మీరు ఏదైనా బ్రాంచెస్ ఆ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ వీడియో చూసినట్లయితే మీకు బిఫోర్ దట్ అంటే కాలేజీ చేరిన తర్వాత చాలా దూరం అనే కొంతమంది డ్రాప్ అవుతుంటారు కదా, అలా కాకుండా ఉండాలంటే ముందుగానే వీడియో చూసుకొని తర్వాత నేను డిస్టెన్స్ కూడా చూపిస్తాను కాబట్టి మీరున్న హౌస్ నుంచి అది ఎంత దూరం ఉందో చూసుకొని మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్, ఇంకా టైం ఉంది కదా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కాబట్టి ఆలోచించి పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, చిత్తూరు జిల్లాలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ బయట నుంచి కడప, కర్నూలు అక్కడి నుంచి కూడా కొంతమంది చిత్తూరుకి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ వస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్లో తిరుపతికి సరౌండింగ్లో మీకు పద్మావతి ఒకటి, చంద్రగిరి ఒకటి, ఇంకా నియర్ బైగా ఉండేది నెక్స్ట్ కాలేజ్ ఏమంటే ఇది పిల్లారపట్టు. ఇది పుత్తూరు దగ్గర ఉంటుంది కాలేజ్ అమ్మ, పిల్లారపట్టు. అంటే దీన్ని ఒకప్పుడు నగిరిలో ఉండింది కాలేజీ, అందుకని దీన్ని నగిరి అనేసి అన్నారు. నగిరి పాలిటెక్నిక్ కాలేజ్ అని కూడా అంటారు. పిల్లారపట్టు ఇది పలమనేరు కదా, నేను చెప్పి సారీ
పిల్లారిపట్టు ఎక్కడ, నగిరి. దీన్ని నగిరి పాలిటెక్నిక్ అంటారు. అండ్ పిఎల్పిటి అంటే పిల్లారిపట్టు అంటే పుత్తూరు హైవేలో ఉంటుంది కాలేజీ. అక్కడ కాలేజీలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? సివిల్, కంప్యూటర్స్, ఈసీ, మెకానికల్. అంటే ట్రిపుల్ లేదు ఈ కాలేజీలో. అన్ని 66 సీట్లు ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కాలేజెస్ గురించి రూట్ మ్యాప్ చూపిస్తాను. తర్వాత మిగతా కాలేజెస్ అంటే వేరే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ పలమనేరులో ఒకటి ఉంది, కలికిరిలో ఒకటి ఉంది, మదనపల్లిలో ఒకటి ఉంది, కుప్పంలో ఒకటి ఉంది, సత్యవేల్లో ఒక కాలేజెస్ ఉందన్నమాట. దీని 20. ఫస్ట్ 1 by 1 నేను మీకు విత్ గూగుల్ మ్యాప్లో తిరుపతి పాలిటెక్నిక్ కాలేజీ ఎక్కడనేది మనం చూద్దాము. తిరుపతి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. మీరు బస్ స్టాండ్ నుంచి నేను రూట్ మ్యాప్ చూపిస్తాను. ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి. ఇది ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి. ఇక్కడ బస్ స్టాండ్ నుంచి మీకు ఇలా స్ట్రైట్గా ఈ రోడ్డు కేటీ రోడ్లో ఇలా వచ్చినారంటే కేటీ రోడ్డు, కపిల్ తీర్థం రోడ్. ఇది మన పైకి వెళ్తే ఇది కపిల్ తీర్థం వెళ్తుంది. కిందకు వస్తాం ఇలా డౌన్ వస్తే వివి మాల్ రోడ్ ఉంటుంది. ఇక్కడ డౌన్ నేరుగా వచ్చి వివి మహల్ జంక్షన్. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది. మున్సిపల్ ఆఫీస్ నుంచి మీరు నేరుగా ఇలా మన రైల్వే స్టేషన్కి వెళ్తారు. మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇలా వెళ్తే వెనక్కి వెళ్తే లీలామహల్ వస్తుంది. ఇక్కడ నేరుగా రైల్వే స్టేషన్. ఇక్కడ రైల్వే స్టేషను అంటే మీరు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కాలేజీకి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఈ రూట్ వెళ్తుంది అనమాట. రైల్వే స్టేషన్ నుంచి నేరుగా ఇలా వచ్చేసి ఈ రూటు ఇక్కడ దాకా వచ్చేసి నేరుగా వివి మహల్కి వచ్చేసి వివి మహల్ నుంచి ఇలా లెఫ్ట్ ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉంటాయి. శుభమస్తు, చంద్రరామే షాపింగ్ మాల్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చి ఈ జంక్షన్ ఉంటుంది. ఈ జంక్షన్లో నుంచి కపిల్ తీర్థం రోడ్డు పైకి వెళ్తే మీకు భవానీ నగర్ సర్కిల్ ఉంది. ఇక్కడ భవానీ నగర్ సర్కిల్ వస్తుంది. ఇది ఓల్డ్ మెటర్నరీ హాస్పిటల్. ఇలా పోకుండా నేరుగా వెళ్తే టీటీడీ ఏడీ బిల్డింగ్కి ఎదురుగానే మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నుంచి నియర్ బై తిరుపతి నుంచి నెక్స్ట్ పద్మావతి పాలిటెక్నిక్ కాలేజెస్, ఎస్పీడబ్ల్యూ. మీకు బస్ స్టాండ్ నుంచి చంద్రగిరికి వెళ్ళే ఆటోలు ఉంటామా? తిరుపతి బైపాస్ రోడ్, తిరుపతి, చెల్లోపల్లి, ఎస్వి యూనివర్సిటీ. తిరుపతి బస్ స్టాండ్ టు ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్. తిరుపతి బస్ స్టాండ్ నుంచి మీకు ఇలా డైరెక్ట్గా చంద్రగిరికి వెళ్ళే ఆటోలు ఉంటాయి. ఆ ఆటోలలో వెళ్ళేసి మీరేం చేస్తారంటే ఇక్కడ యూనివర్సిటీ దగ్గర దిగేసి ఇలా రావాలి. డిగ్రీ కాలేజ్ ఉంటుంది. శ్రీ పద్మావతి డిగ్రీ కాలేజ్ పక్కనే గోడ పక్కనే ఇలా వచ్చినట్లయితే ఇక్కడ అన్నమాట ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మీకు కావాల్సింది ఏమంటే చంద్రగిరి పాలిటెక్నిక్ కాలేజ్. తిరుపతి బస్ స్టాండ్ టు చంద్రగిరి పాలిటెక్నిక్. ఇదేమంటే హైవేలో ఉంటుంది అనమాట. ఇది బెంగళూరుకి వెళ్ళే హైవేలో ఉంటుంది. మీరు ఇది తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఈ హైవేకి వచ్చేయాలి. ఈ హైవేకి వచ్చేస్తే లేదు అంటే మీరు డైరెక్ట్గా చంద్రగిరికి వచ్చినా సరే, ఇది చంద్రగిరి అంటే నేరుగా చంద్రగిరికి వచ్చినా సరే చంద్రగిరి నుంచైనా ఈ హైవేకి రావచ్చు. లేదు తిరుపతిలోకి ఎంటర్ కాకుండా
రేణిగుంట నుంచి బెంగళూరు హైవే ఉంటుంది కదా, ఇది బెంగళూరు హైవే. లేదా తిరుపతి బస్ స్టాండ్ నుంచి అయినా సరే ఇలా ఆటోలు ఉంటాయి చంద్రగిరికి. చెర్లోపల్లి నుంచి కాలూరు చంద్రగిరికి వెళ్ళి ఈ చంద్రగిరి దగ్గర ఇలా హైవేలోకి వస్తుంది, బెంగళూరు హైవేలోకి. ఇలా బెంగళూరుకి వెళ్ళేటప్పుడు ఈ హైవేలో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఐతేపల్లి అనే ఊరు ఉంటుంది అనమాట. ఇక్కడ ఐతేపల్లి ఊరు, ఆడ యువతల లెఫ్ట్ సైడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనేది ఉంటుంది. నేను మీకు కావాలంటే ఒక్కొక్క కాలేజీ లొకేషన్ ఉంటుంది కదా, కాలేజీ లొకేషన్ అది ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు పెడతాను. ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ లింక్ ఏదైతే ఉంటుందో కాలేజీ లొకేషన్ లింక్ కూడా పెడతాను. మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి మీ మొబైల్లో మీరున్న లొకేషన్ నుంచి డైరెక్ట్గా రూట్ మ్యాప్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఏమైనాయి, మా పద్మావతి పాలిటెక్నిక్ కాలేజీ, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, చంద్రగిరి పాలిటెక్నిక్ కాలేజీ. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలంటే పిల్లారపట్టు అని చెప్పాం కదా, పిల్లారపట్టు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇది మీరేనా ఏది రావాలంటే పుత్తూరుకి వెళ్ళే రోడ్డు. మా తిరుపతి నుంచి ఇలా పుత్తూరు ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ పిల్లారపట్టు. ఇది న్యూ కాలేజ్, న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ అనమాట, ఓన్ బిల్డింగ్ ఇది. మీకు కావాలంటే ఇక్కడ ఫొటోస్ ఏమైనా ఇచ్చినా అనేది ఆల్రెడీ కన్స్ట్రక్ట్, ఇది ఓల్డ్ ఎప్పుడో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఇది రెడీ అయిన బిల్డింగ్ అనమాట. కాలేజీ స్టాఫ్ ఇలా మీకు ఏ కాలేజీ కావాలనుకుంటే ఆ కాలేజీ బిల్డింగ్ అంతా కూడా మీరు గూగుల్లోనే సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మనకి ఈ కాలేజ్ అయిపోయింది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మన లిస్ట్లో ఏదుందో చూద్దాం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ చంద్రగిరి అయిపోయింది. నెక్స్ట్ కుప్పం అనమాట, కుప్పం గవర్నమెంట్ వైసీ జేమ్స్ కుప్పం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ చూద్దాం. నెక్స్ట్ కాలేజ్ దాని తర్వాత, అంటే ఇది తిరుపతికి చాలా దూరంగా ఉంటుంది, దానికంటే ముందు మీరు మా కలికిరి మదనపల్లి ఉన్నాయి దగ్గరలో. నెక్స్ట్ పలంనేరు, ఇవి కొద్దిగా నియర్ బై ఉన్న కాలేజీ. సత్తివేడు, ఈ సత్తివేడు కూడా పుత్తూరు నుంచి, ఇది చూద్దామనండి. సత్తివేడు కాలేజీ చూద్దాం. సత్తివేడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. మీరేం చేయాలంటే సత్తివేడుకి వెళ్ళిపోయి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లారపట్టు, ఈ పుత్తూరు దాటిన తర్వాత ఇదే రూట్ అనమాట, తిరుపతి నుంచి పుత్తూరుకు వచ్చి పుత్తూరు దాటిన తర్వాత మీకేమవుతుందంటే ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సత్తివేడు, ఊతుకోట దగ్గర ఇలా లెఫ్ట్ తిరుగుతాను అన్నమాట. చెన్నైకి వెళ్ళేటప్పుడు ఊతుకోట ఇలా స్ట్రైట్కి చెన్నై కదా, ఈ ఊతుకోట నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. అండ్ ఇంకొక రూట్ కూడా ఉంది దీనికి, కాళహస్తి నుంచి కూడా రావచ్చు అనమాట, వరదయపాలెము. ఇది ఇంకొక రూటు, ఇలా కాళహస్తికి వచ్చి కాళహస్తి నుంచి వరదయపాలెం నుంచి కూడా రూట్ ఉంది దానికి. సత్తివేడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇది కాలేజ్ ఫొటోస్. అంత కొత్త బిల్డింగ్ అంతా. చూసుకోండి, మీకు ఏ కాలేజీ కావాలంటే ఆ కాలేజీ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి, చూసుకుందాం. నెక్స్ట్ కాలేజ్ ఏముంది, సత్తివేడులో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? సివిల్, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ అండ్ R&AC అయిపోయింది. సత్తివేడు తిరుపతి నగరి అయిపోయింది. పలంనేరు చూద్దామా. పలంనేరు చిత్తూరు, ఎవరైతే చిత్తూరులో ఉంటారో చిత్తూరుకి దగ్గర అనమాట. ఈ పొంగనూరు
వాళ్ళందరికీ దగ్గరే. ఇది ఓన్లీ ఉమెన్స్ కాలేజీ. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? డిసిసిపి ఒకటి, సివిల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ ఉంది. గవర్నమెంట్ పాలమనేరు ఉమెన్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ చంద్రగిరి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. చూడండి, మీరు పూతలపట్టు చిత్తూరుకి వస్తే, చిత్తూరు నుంచి మనం బెంగళూరుకి వెళ్తాం కదా, బెంగళూరుకి వెళ్ళే రూట్లో పలమనేరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ అనేసి అని పలమనేరు. ఇది లేడీస్, ఓన్లీ లేడీస్ అనమాట, ఓన్లీ గర్ల్స్ క్యాంపస్. ఓకే, ఇది ఇది ఆ నియర్ బై ఉన్న వాళ్ళకి, అంటే చిత్తూరు నుంచి పలమనేరుకి వెళ్ళే రూట్లో ఉండే వాళ్ళకి ఇది దగ్గరగా ఉంటుంది కాలేజ్. నెక్స్ట్ మనము లిస్ట్లో ఇంకేం కాలేజ్ ఉంది? మదనపల్లి, జిఎంఆర్ మదనపల్లి, మదనపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ చూద్దాం. అంటే తిరుపతి నుంచి 100 కిలోమీటర్స్ ఉంటుంది మదనపల్లి. మదనపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఎక్కడ వచ్చింది లిస్ట్ ఇది? జిఎంఆర్ అంటే గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్స్ అన్నమాట. ఇది మొత్తము ఫుడ్ అంతా కూడా, హాస్టల్, యూనిఫామ్స్ అంతా కూడా జిఎంఆర్ శ్రీశైలం, జిఎంఆర్ మదనపల్లి, ఇవంతా గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్స్ అంటాం వీటిని. దీనికి మీకు రూట్ ఎలా అంటే పీలేరు నుంచి కలికిరి, కలికిరి నుంచి మదనపల్లి. ఇక్కడ మనం తిరుపతి నుంచి కానీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ చంద్రగిరి, పుదుపట్ల, బాకరాపేట. ఈ బాకరాపేట నుంచి పీలేరు నుంచి కలికిరి, కలికిరి నుంచి వాయిల్పాడు, వాయిల్పాడు నుంచి మీరు మదనపల్లి టౌన్లోకి వస్తే ఇక్కడ కాలేజీ ఉంటుంది. చాలా ఓల్డ్ కాలేజ్. జిఎంఆర్ బాగుంటుంది అనమాట, మీకు హాస్టల్ అంతా క్యాంపస్ లోపలనే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అంటే మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఆల్మోస్ట్ ఇంక అన్నీ అయిపోయినట్టే. ఇది కుప్పంకి ఒకటి వస్తాం, కుప్పం ఒకటి మిగిలింది, కుప్పము, కలికిరి, ఈ 2 కాలేజెస్. కుప్పం అంటే మీకు ఇంకా డైరెక్ట్గా తెలిసింది, అది మనము చిత్తూరు నుంచి చాలా దూరం, 5 hours దాకా ఉంటుంది తిరుపతి నుంచి. వైసి జేమ్స్ కుప్పం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇదే మా కాలేజ్, డాక్టర్ వైసి జేమ్స్ కుప్పం. ఇది కూడా చాలా అంటే ఓల్డ్ కాలేజ్, మీకు చాలా బాగుంటుంది. ఇది కుప్పం పాలిటెక్నిక్ కాలేజ్. అంటే అది ఈ సైడ్, అంటే తిరుపతి సరౌండింగ్ ఉండే వాళ్ళు అక్కడ చాలా లాంగ్ అవుతుంది. మీకు ఆ సైడ్ చిత్తూరు అవతల ఉండే వాళ్ళకి ఇది కుప్పం, ఆ సైడ్ ఉండే వాళ్ళకి పలమనేరు వాళ్ళకి ఇది కాలేజీ దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి కుప్పంలో? కంప్యూటర్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్. నెక్స్ట్ కలికిరి. కలికిరి ఇది ఏమంటే పీలేరుకి దగ్గర, పీలేరు దగ్గర కలికిరి అనేది. ఇక్కడ 2 బ్రాంచ్లు ఉన్నాయి, ఈసీఈ, ట్రిపుల్ ఈ. పీలేరు, కలికిరి గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇది మీకు కలికిరి అంటే పీలేరు నుంచి మదనపల్లికి వెళ్ళే రూట్లో
ఉంటుంది కాలేజ్ ఇది. ఇదంతా స్టూడెంట్స్ అప్లోడ్ చేసిన ఫొటోస్. ఇవంతా మొత్తం ఓకేనా. ఇది మనకి టోటల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ లిస్టు. మీకు తిరుపతి చుట్టుపక్కల కావాలంటే ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి ఒకటి, చంద్రగిరి పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి, అండ్ పిల్లారపాటు అన్న నగిరి అన్నాం కదా, నగిరి పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి, సత్యవేడు, అంటే ఇవన్నీ తిరుపతి సరౌండింగ్లో ఉండేవి. నెక్స్ట్ వెళితే పలమనేరు, అది ఉమెన్స్ కాలేజ్, ఓన్లీ ఉమెన్స్ కాలేజీ. నెక్స్ట్ కలికిరి, దాని తర్వాత మదనపల్లి. ఇవి గవర్నమెంట్ కాలేజెస్. మనము ప్రైవేట్ కాలేజెస్కి వస్తే చిత్తూరు దాటిన తర్వాత ఏరీస్ పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి చిత్తూరులో ఉంటుంది ఇది. నెక్స్ట్ తిరుపతికి దగ్గరలో వచ్చేసి చదలవాడ పాలిటెక్నిక్ కాలేజ్, రేణుగుంట దగ్గర ఉంటుందమ్మా, అది రేణుగుంట చదలవాడ పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి. నెక్స్ట్ మదనపల్లి దగ్గరే ప్రైవేట్ కాలేజీలో గోల్డెన్ వ్యాలీ కాలేజ్ ఉంది. అక్కడ ఉన్న బ్రాంచెస్ సివిల్, కంప్యూటర్స్, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ ఉంటాయి. ఇంతకుముందు చూపించిన చదలవాడ కాలేజీలో మీకు ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో చూడండి. సివిల్, కంప్యూటర్స్, ఈసీఈ, ట్రిపుల్. ఇవి కొత్తగా చదలవాడ కాలేజీలో ఈ కంప్యూటర్స్ అనేది కొత్తగా యాడ్ అయింది. అప్పుడు ఓన్లీ 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సిఎంఈ, ట్రిపుల్ కూడా యాడ్ అయినాయి అన్నమాట. నెక్స్ట్ తిరుపతికి దగ్గరలో ఉన్న ప్రైవేట్ కాలేజీల్లో రంగంపేట దగ్గర కేఎంఎం కాలేజ్ ఒకటి, దీనికి దగ్గరలోనే విద్యానికేతన్ ఎస్విఎన్ఈ అనేసి విద్యానికేతన్ కూడా. ఇక్కడ అన్ని బ్రాంచ్లు 5 బ్రాంచ్లు ఉన్నాయి, సివిల్, కంప్యూటర్స్, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్. నెక్స్ట్ కుప్పంలో ప్రైవేట్ కాలేజ్ ఉంది, కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్, దీంట్లో కూడా మొత్తం 5 బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ పీలేరుకి ఎవరైనా దగ్గరలో ఉంటే పీలేరులో ఎంజేఆర్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ఉంది, అక్కడ కూడా 5 బ్రాంచెస్ ఉన్నాయి అన్నమాట, ఆల్ బ్రాంచెస్. నెక్స్ట్ దగ్గరలో అంటే పుత్తూరులో ప్రైవేట్ కాలేజ్ అంటే పుత్తూరు సిద్ధార్థ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, దాంట్లోనే డిప్లొమా ఉండే అన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయి. పుత్తూరు నేను ఆల్రెడీ మ్యాప్లో చూపించాను మీకు, పుత్తూరు తిరుపతి నుంచి ఒక 35 కిలోమీటర్స్ వస్తుంది అనేసి. అక్కడే మీకు ఇంకొక వెంకట పెరుమాళ్ అనే కాలేజ్ కూడా ఉందన్నమాట, దీని పక్కనే కార్వేట్ నగరంలో. అదే ఇది వెంకట పెరుమాళ్ అని కూడా అక్కడే వస్తుంది. అక్కడ మొత్తం 4 బ్రాంచెస్ ఉన్నాయి, సిఎంఈ మొత్తం 4 బ్రాంచెస్. నెక్స్ట్ ఇంకేమున్నాయి, పుత్తూరు సిద్ధార్థ తర్వాత ఎస్వి సెట్, ఇది చిత్తూరులో ఉంటుంది మా కాలేజీ. చిత్తూరు దగ్గర అంటే తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్ళే హైవేలో చిత్తూరుకి దగ్గరగా ఉన్నవాళ్ళు, ఇది ప్రైవేట్ కాలేజ్ అన్నమాట. మోహన్ బాబు కాలేజ్ ఎస్విఎన్ఈ విద్యానికేతన్ కాలేజ్ అంటాం, ఇది రంగంపేట, ఇది తిరుపతికి దగ్గర ఉండే ప్రైవేట్ కాలేజ్. వెంకట పెరుమాళ్, ఇది పుత్తూరు దగ్గర కార్వేట్ నగరం దగ్గర ఉన్న కాలేజ్ అన్నమాట, ఇది ప్రైవేట్ కాలేజ్. వేము కాలేజ్ వచ్చేసి ఇది నేండ్రగుంట దగ్గర, అంటే వెళ్ళేటప్పుడు తిరుపతి నుంచి ఇలా హైవేలో వెళ్ళేటప్పుడు వస్తుంది అనమాట, ఇది చిత్తూరుకి వెళ్ళేటప్పుడు మధ్యలో వస్తుంది. ఇవి చిత్తూరు డిస్టిక్లో ఉన్న గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ లిస్ట్. అండ్ మీకు డిస్టెన్స్ కూడా ఆల్మోస్ట్ మీకు అన్నిటి యొక్క డిస్టెన్స్ చూపించాను. తిరుపతికి సరౌండింగ్లో ఒకవేళ మళ్ళీ ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ నేను మీకు చూపించాలంటే తిరుపతి, పీలేరు, బాక్రాపేట, ఈ తిరుపతి చూడండి. అంటే తిరుపతికి సరౌండింగ్లో ఉన్న కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ తీసుకుంటే తిరుపతి నుంచి రేణుగుంటకి ఈ రూట్ ఉంది కదా, తిరుపతి టు రేణుగుంట వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో చదలవాడ కాలేజ్ ఒకటి ఉంది. నెక్స్ట్ తిరుపతి నుంచి ఈ బాక్రాపేట అన్నాం కదా, తిరుపతి టు పీలేరుకి వెళ్ళే రోడ్లో ఈ రంగంపేట ఇది వెళ్తాం కదా, ఈ మధ్యలో 2 కాలేజెస్, విద్యానికేతన్ కాలేజ్ ఒకటి, కేఎంఎం కాలేజ్ ఒకటి ప్రైవేట్ కాలేజ్. నెక్స్ట్ తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్ళే రూట్లో చంద్రగిరి దాటిన తర్వాత తిరుపతి టు చిత్తూరులో వేమో కాలేజ్ అనే ప్రైవేట్ కాలేజ్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్గా చిత్తూరుకి కానీ వెళ్ళిపోయినామంటే పూతలపట్టు దాటిన తర్వాత చిత్తూరు ఇక్కడ ఈ ప్లేస్లో మీకేమొస్తుందంటే ఎస్వి సెట్ కాలేజ్ వస్తుంది.
ఇంకా పుత్తూరు తిరుపతి నుంచి వడమాలపేట రేణుగుంటకు వచ్చి వడమాలపేట ఇలా పుత్తూరుకి వెళ్ళేటప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ పుత్తూరు నుంచి కార్వేట్ నగరంకి ఇక్కడ పుత్తూరు కార్వేట్ నగరం వెళ్ళేటప్పుడు ఇక్కడ వెంకట పెరుమాళ్ ఒకటి ఉంటుంది. పుత్తూరు నుంచి ఇలా నారాయణవనము ఈ వెళ్ళే రూట్లో పుత్తూరు సిద్ధార్థ కాలేజ్ ఉంది, ప్రైవేట్ కాలేజ్. ఇంక ప్రైవేట్ కాలేజెస్ కుప్పంలో ఉంది, కుప్పం ఒకటి ఉంది ప్రైవేట్ కాలేజు. చిత్తూరులో ఒకటి, విద్యానికేతన్ ఒకటి, పుత్తూరు సిద్ధార్థ. ఈ ఎంజేఆర్ కాలేజ్ ఉందమ్మా. ఎంజేఆర్ కాలేజ్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ బాక్రాపేట దాటేసి పీలేరుకి వెళ్తాం. తిరుపతి నుంచి పీలేరు, ఈ పీలేరు నుంచి చిత్తూరుకి ఒక రోడ్డు ఉంది, పీలేరు టు చిత్తూరు హైవే ఉందన్నమాట. ఆ హైవే మధ్యలో ఇక్కడ ఉంది దామల చెరువు కదా. పీలేరు నుంచి మీకు చిత్తూరు వెళ్ళే హైవే మధ్యలో ఎంజేఆర్ కాలేజ్ ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్ అది. ఇంకా ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ కాలేజీలు. ఈ గోల్డెన్ వ్యాలీ వచ్చేసి మదనపల్లిలో ఉంటుంది. ఏరీస్ చిత్తూరు దాటిన తర్వాత ఉంటుంది అనమాట. చిత్తూరు నుంచి మనం ఇలా బయట ఏరీస్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇలా వేలూరుకి వెళ్ళారు. ఏఆర్ఐఎస్ ఏరీస్ పాలిటెక్నిక్ చిత్తూరు. ఇది ఏరీస్ పాలిటెక్నిక్ కాలేజ్, చిత్తూరు దగ్గర ఉన్న కాలేజెస్ అన్నమాట. ఓకే, ఆల్మోస్ట్ మనం చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని కాలేజెస్ విత్ రూట్ మ్యాప్ అంటే తిరుపతి నుంచి ఎలా వెళ్ళాలి అనేది నేను విత్ రూట్ మ్యాప్తో సహా నేను మీకు చూపించాను. ఇంకేమైనా డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో పెట్టినట్టయితే నేను మీకు ఈ డౌట్స్ సంబంధించి క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. మీకు కావాలంటే ఇది ఫోటో తీసుకోండి, అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ లిస్ట్ ఇది. ఇక్కడ దాకా 2200 సీట్లు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో ఉండేటివి చిత్తూరు జిల్లాలో. తర్వాత కింద ఇవన్నీ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 3500 సీట్ల దాకా ప్రైవేట్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి, మా గవర్నమెంట్ ప్రైవేట్లో రెండిట్లో ఈక్వల్ సీట్స్ ఉన్నాయి అనమాట. మిగతా డిస్ట్రిక్ట్స్తో కంపేర్ చేసుకుంటే చిత్తూరులో రెండు ఈక్వల్గా ఉన్నాయి.